Best health packages up to 80% discount. Tirumala Diagnostics. నమస్తే నేను కేశవ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు పూర్తయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు శాసన మండలిలో ఖాళీలు ఏర్పడిన నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఈ ఎమ్మెల్సీ కోటాకి సంబంధించినటువంటి ఎన్నికల ప్రక్రియ పైన నోటిఫికేషన్ విడుదల చేసింది. అంటే ఎమ్మెల్యేలు ఎన్నుకునేటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థులకు సంబంధించి 2 పదవులు ప్రస్తుతం ఖాళీ అయినటువంటి పరిస్థితి ఉంది. ఈ 2 పదవులకి సంబంధించి జాయింట్గా ఒక నోటిఫికేషన్ని ఎలక్షన్ కమిషన్ విడుదల చేసింది. అయితే ఎలక్షన్ కమిషన్ డిసైడ్ చేసినటువంటి ఎన్నికల ప్రక్రియ ప్రకారం అంటే 2 సీట్లకి కూడా వేరువేరుగా ఎన్నికలు నిర్వహించాలనేటువంటి నిర్ణయం బీఆర్ఎస్ పార్టీకి పెద్ద గుదిబండగా మారిందనేటువంటి అభిప్రాయం వస్తుంది. ఎందుకు ఆ విధంగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వస్తుంది? వాస్తవానికి రాజీనామా చేసినటువంటి 2 సభ్యులు కూడా ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు. వాళ్ళిద్దరూ కూడా ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా గెలుపొందడం వల్ల ఆ స్థానాలు ఖాళీ అయినటువంటి పరిస్థితి ఉంది. వారిలో ఒకరు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రాతినిధ్యం వహించినటువంటి పాడి కౌశిక్ రెడ్డి అయితే, మరొకరు ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి కడియం శ్రీహరి. వీరిద్దరూ రాజీనామా చేయడం, వీరిద్దరూ ఎమ్మెల్యేలుగా ఎన్నికవడం వల్ల తమ స్థానాలకి రాజీనామా చేశారు. ప్రస్తుతం రాజ్యసభకు సంబంధించినటువంటి ఎన్నికల నోటిఫికేషన్ నడిపిస్తున్నటువంటి క్రమంలో ఎమ్మెల్సీల ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా ఎన్నికల సంఘం రిలీజ్ చేసింది. ఈ నెల 29వ తేదీ జనవరి 29వ తేదీ ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు జరిగేటువంటి పోలింగ్లో 2 ఎమ్మెల్సీ అభ్యర్థుల్ని 2 స్థానాలకి ఎన్నుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే 2 స్థానాలకి వేరువేరుగా ఎన్నికలు నిర్వహించాలనేటువంటి నిర్ణయం వల్ల ఖచ్చితంగా ఈ 2 స్థానాలు కాంగ్రెస్ పార్టీని గెలిచేటువంటి అవకాశం ఉందని తేలిపోతుంది. అది ఏ విధంగా తేలుతుంది, ఎందుకు ఆ అవకాశం కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందో విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది తెలంగాణ శాసన మండలిలో ఉన్నటువంటి నంబర్. ఇది మొత్తం సభ్యుల సంఖ్య 40 స్థానాలు అయితే అందులో ప్రస్తుతం ఎమ్మెల్సీ కోటా అంటే ఎమ్మెల్యేల కోటాలో ఎన్నికయ్యేటువంటి ఎమ్మెల్సీల స్థానాలకు సంబంధించి 2 స్థానాలు ఖాళీ ఉన్నాయి. ఓవరాల్గా ఈ 40 స్థానాల్లో ప్రస్తుతం బీఆర్ఎస్కి 27 స్థానాలు బీఆర్ఎస్ చేతిలో ఉన్నాయి. బీఆర్ఎస్ సభ్యులు 27 మంది ఉన్నారు. కాంగ్రెస్కి కేవలం 2 స్థానాలు ఉన్నాయి. అలానే ఎంఐఎంకి మరొక 2, బీజేపీకి 1 స్థానం, ఇండిపెండెంట్లు 2 ఉన్నటువంటి పరిస్థితి. ఖాళీ స్థానాలు 6 ఉన్నాయి. 6లో ఎమ్మెల్యే కోటాలో అయ్యేటువంటివి 2 మాత్రమే ఉన్నాయి. మిగతా 4 కూడా స్థానిక సంస్థలకు సంబంధించినవి, అలానే టీచర్స్కి సంబంధించినవి, గ్రాడ్యుయేట్స్కి సంబంధించినవి కూడా ఉన్నటువంటి పరిస్థితి. ముందైతే ఎమ్మెల్యే కేటగిరీలో ఎన్నికయ్యేటువంటి ఎమ్మెల్సీలకి నోటిఫికేషన్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఇది ఒక రకంగా శాసన మండలిలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే, శాసన మండలిలో మాత్రం అధికారంలో ఉన్నది బీఆర్ఎస్ పార్టీనే అన్నంతగా ఆ నంబర్ బలపడి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇక్కడ 2 స్థానాలను ఇప్పుడు ఒకేసారి కాంగ్రెస్ పార్టీ ఎలా గెలుస్తుందో కూడా మనం విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మొత్తం తెలంగాణ అసెంబ్లీలో ఉన్నటువంటి బలాబలాలు కూడా ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషించే అవకాశం ఉంది. మొత్తం సభ్యుల సంఖ్య 119 తెలంగాణ అసెంబ్లీలో ఉన్నటువంటి సభ్యుల సంఖ్య. ఇందులో గత నెలలో జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 64 స్థానాలు, సిపిఐ 1 స్థానం మిత్రపక్షం, దీంతో 65 స్థానాలతో ప్రభుత్వం ఏర్పడినటువంటి పరిస్థితి ఉంది. ఇక బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా 39 స్థానాలకి పరిమితమైంది. బీజేపీ 8 స్థానాలను దక్కించుకుంది. ఇతర పార్టీల కింద ఎంఐఎం మరొక 7 స్థానాలు దక్కించుకున్నటువంటి పరిస్థితి. వీళ్ళు ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు ఇప్పుడు 2 ఎమ్మెల్సీలని ఎన్నుకునేటువంటి ప్రక్రియకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ని ఎన్నికల సంఘం వెలువరించింది. ఇక్కడ ఉన్నటువంటి బలాబలాల పరంగా చూస్తే కాంగ్రెస్ పార్టీకే 2 వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే వేరువేరుగా ఎన్నికలు నిర్వహించాలని డిసైడ్ చేశారు. ఒకరికి వైట్ బ్యాలెట్ పేపర్, ఇంకొకరికి పింక్ బ్యాలెట్ పేపర్ని కూడా డిసైడ్ చేసింది ఎన్నికల సంఘం. ఈ ఎన్నికల పైన ఉన్నటువంటి సందేహాలు ఇక్కడ రాష్ట్ర అధికారులు ఎన్నికల సంఘానికి రాసినప్పుడు కూడా వేరువేరుగా నిర్వహించాల్సిందే అనేటువంటి విషయాన్ని తేల్చి చెప్పేసినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో 2 సీట్లు కాంగ్రెస్కే వస్తాయి. మామూలుగా ఎన్నికలు జరిగేటువంటి సందర్భంలో ఇక్కడ డిసైడ్ చేసేటువంటి ప్రక్రియ ఏంటంటే, ప్రస్తుతం 119 అసెంబ్లీ స్థానాలు ఉన్నటువంటి తెలంగాణ శాసనసభలకి 1 స్థానాన్ని యాడ్ చేసి అంటే +1 చేసి 120 స్థానాలు అవుతాయి. ఆ విధంగా చేస్తే దాన్ని /3 చేస్తారు. /3 చేస్తే 40 సీట్లు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ 40కి మళ్ళీ 1 జోడించి 41 ఓట్లు దక్కించుకున్నటువంటి అభ్యర్థి ఎమ్మెల్సీగా గెలుపొందేటువంటి ప్రక్రియని సాధారణంగా ఫాలో అయ్యేటువంటి పరిస్థితి. అయితే ఇద్దరికీ కూడా వేరువేరుగా ఓటింగ్ చేయాలనేటువంటి నిర్ణయం తీసుకోవడంతో
అందరూ సభ్యులు కూడా ఈ ఓటింగ్లో పాల్గొనేటువంటి అవకాశం ఉంటుంది. అందరూ తమ తమ ఓటు హక్కుని ఒక్కొక్క అభ్యర్థికి ఒక్కొక్క ఓటు వేసుకునేటువంటి వెసులుబాటు ఉంటుంది. మామూలుగా మొత్తానికి కలిపి ఒక ఓటే ఉండేటువంటి క్రమంలో ఇటు కొన్ని అటు కొన్ని షేర్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి అప్పుడు ఒక స్థానం బీఆర్ఎస్ దక్కించుకోవడానికి అవకాశం ఉంటుందనేటువంటి భావన ఉంటుంది. కానీ ఈ పద్ధతిలో ఎన్నిక నిర్వహించాలని ఎలక్షన్ కమిషన్ నిర్ణయించడంతో ఈ డ్యామ్ షూర్గా ఈ 2 సీట్లు కూడా కాంగ్రెస్ పార్టీకే దక్కేటువంటి పరిస్థితి ఎదురవుతుంది. ఎందుకు ఈ ప్రశ్న ఎదురవుతుంది అనేటువంటి విషయాన్ని కూడా ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం రాజీనామా చేసినటువంటి 2 ఎమ్మెల్సీలు కూడా వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్సీలుగా వాళ్ళిద్దరి పదవీ కాలం కూడా ఒకే సమయంలో ముగుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే నవంబర్ 21, 2027తో వీళ్ళిద్దరికీ కూడా పదవీ కాలం ముగుస్తుంది. అంటే ఒకే సమయంలో 2 ఎమ్మెల్సీల పదవీ కాలం ముగిసినప్పుడు ఒకేసారి కలిపి ఎన్నిక జరపాల్సినటువంటి విధానాన్ని గతంలో అనుసరించేవారు. కానీ ఆ విధానాన్ని మార్చి ఏ అభ్యర్థికి ఆ అభ్యర్థి సపరేట్గా ఎన్నికలు నిర్వహించాలనేటువంటి నిర్ణయం ఎలక్షన్ కమిషన్ తీసుకోవడంతో అది బీఆర్ఎస్కి శాపంగా మారేటువంటి పరిస్థితి ఉంది. గతంలో ఉత్తరప్రదేశ్లో కూడా ఈ విధంగానే వేర్వేరుగా ఎన్నికలు నిర్వహించాలనేటువంటి నిర్ణయం తీసుకోవడంతో అక్కడ బీజేపీకి కలిసి వచ్చినటువంటి పరిస్థితి, ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్కి కలిసి వచ్చినటువంటి పరిస్థితి. అదే ఈ విభజన అనేది జరిగితే మనం గతంలో చూసాం, 41 మంది మద్దతు కోసం ఒక అభ్యర్థి 41 మంది ఓట్లు దక్కించుకుంటే మరొక అభ్యర్థి 41 మంది ఓట్లు దక్కించుకునేటువంటి ప్రయత్నం చేయడం అనేది ఈ క్రమంలో ఇటు వాళ్ళు అటు వాళ్ళు ఇటు కూడా మేనేజ్ చేసేటువంటి వ్యవస్థలు కూడా గతంలో మనం చూసాం. అయితే ఆ అవకాశం లేకుండా నేరుగా ఎవరికి వారే వేరుగా ఎన్నికలు నిర్వహించడం వలన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కలిసి వచ్చింది. బీఆర్ఎస్ పార్టీ 2 స్థానాలని కోల్పోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. అయితే దీని మీద కొన్ని సందేహాలని రాష్ట్ర అధికారులు ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లారు. ఫైనల్గా ఎన్నికల సంఘం వేరుగానే ఎన్నికలు నిర్వహించాలనేటువంటి మాటను తేల్చి చెప్పింది. దానికి సంబంధించిన విధి విధానాలని రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కూడా కోరుతున్నట్టుగా తెలుస్తుంది. ఆ విధి విధానాల్లో ఎలాంటి స్పష్టత వస్తుంది, దాన్ని బట్టి వేరుగా ఎన్నికలు నిర్వహించడం అనేది పక్కా అయిపోయినటువంటి నేపథ్యంలో గెలుపు కాంగ్రెస్దే అనేటువంటి ధీమా ఉంది. సో కాంగ్రెస్లో ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఎవరు బరిలో దిగాలనేటువంటి చర్చకి ఈ అంశం కూడా ఆజ్యం పోస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది.